ఇది మొత్తంలో కాదు, కేవలం 15 to 20% ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళలో మాత్రం ఈ నిర్లప్తత అనేది చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి దాదాపు నెల రోజులుగా ప్రచారం చేస్తుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కూడా మీరందరూ వచ్చి ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ కూడా జనాలకి అది పొలిటికల్ పార్టీలు ఉదయం నుంచి కూడా ఏదైతే బస్తీల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఓటు వేయండి అని చెప్పేసి ఫ్రీగా ఆటోలను, అదేవిధంగా బైక్లు, అదేవిధంగా కార్లను కూడా బుక్ చేశారు. అయినప్పటికీ కూడా జనం వచ్చేందుకు, ఓటు వేసేందుకు అయితే ముందుకు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఓటు అంటే ప్రచారాలకు వచ్చే వాళ్ళంతా ఓటర్లు అని చెప్పేసి అనుకోకూడదు. అదేవిధంగా ఉన్న ఓటర్లంతా కూడా వచ్చి ఓటేస్తారని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి క్లియర్గా ప్రజలు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని అంశాలు కనపడుతున్న పరిస్థితి అవుతుంది. ఓటు వేయాలి అంటే ముందు పొద్దున్నే వచ్చి ఎందుకు లైన్లో నిలబడి ఓటు వేయాలని చెప్పేసి కొంతమంది నిరాసక్తి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మాకెందుకులే అని చెప్పేసి ఈ తలనొప్పంతా మాకెందుకు అని చెప్పే వ్యవహారం అంటే 5 to 10% ఈ వ్యవహారానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి సంబంధించి ఇక్కడ ఓట్లు ఉన్నాయి, వేరే ప్రాంతాల్లో కూడా వాళ్ళకి దాదాపు అంటే ఒక ఓటర్ లిస్టుకి సంబంధించి కొన్ని చెక్ చేసినప్పుడు ఒక ఓటర్కే దాదాపు 3 ఓటర్ ఐడి కార్డులు కానీ 4 ఓటర్ ఐడి కార్డులు కానీ అది వాళ్ళకి ఇతర ప్రెస్లు అంటే ఇక్కడ ఉంటుంది, తర్వాత తెలంగాణలోనే వేరే జిల్లాల్లో ఉంటుంది, అదేవిధంగా ఏపీలో కూడా కొంతమందికి ఉన్న ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఓటు వేసేందుకు అయితే ఆసక్తి చూపించిన పరిస్థితి ఉంది. వీళ్ళు 20 to 30% వరకు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ బైఫర్గేట్ చేసే మనకి అచ్చంగా తేలే ఓటర్లు దాదాపు 2,80,000 నుంచి 2,90,000 అంటే దాదాపు 3 లక్షల లోపే ఉండే అవకాశం ఉంటుంది. ఆ 3 లక్షల్లో ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది? దాదాపు 1,90,000 నుంచి 1,95,000 వరకు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అధికారులు ఒక సమాచారం అయితే ఇస్తున్నారు. 6 గంటల వరకు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 46% వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. 46% అయితే పోలింగ్ నమోదైనట్టుగా ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మిగతా పర్సెంటేజ్ ఏదైతే 100% ఉందో 100%లో అట్లీస్ట్ 60% అన్న అవుతుందని చెప్పేసి అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా ఈ పర్సెంటేజ్ స్థాయిని టచ్ అవుతుందా లేదని చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో పోలింగ్ ముగుస్తుంది కాబట్టి 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకే ఓటు వేసే అవకాశం అధికారులు ఇస్తారు. కాబట్టి ఈ 6 గంటల లోపు ఎంతమంది వచ్చి ఓటేస్తారని చాలా ప్రశాంతంగా ఉంది. మరోవైపు పోలింగ్ సంబంధించి పలు చోట్ల చివరి నిమిషం సంబంధించేసి కొన్ని వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా ప్రాంతాలు అంటే ఇటు మనకు అందుతున్న సమాచారం ప్రకారం షేక్పేట కానీ, అదేవిధంగా బోరబొండ, కృష్ణానగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో ఓట్లు వేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి అయితే ఉంది మేడం. రైట్ రామ్ నరేష్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఏంటి అంటే మీరు గతంలో కూడా చూశారు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎన్నోసార్లు చూశారు. ఈ నేపథ్యంలో ఏంటి ఈసారి ఎన్నిక ఇంత ప్రచారం ఏమో అట్టహాసంగా ఆర్భాటంగా జరిగింది. 17 రోజుల నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడే మోహరించారు. జిల్లాల వారీగా మంత్రులు, మాజీ మంత్రులు, 2 పార్టీలకు సంబంధించి అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. అందరూ అసలు ఇక్కడే దాదాపు 20 రోజుల నుంచి కూడా నెల రోజుల నుంచి ఇక్కడే ఉండి మొత్తం దగ్గరుండి చూసుకుంటే చివరికి కనీసం ఓటర్లలో సగం మందిని కూడా బూత్కి తీసుకురాలేకపోయారు. ఏంటి దీనికి కారణం? గుడ్ ఈవినింగ్ అజిత గారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి సీరియస్నెస్ మాత్రం ఇక్కడ ఓటర్లు మాత్రం అంత కనిపించలేదని చెప్పవచ్చు. వాళ్ళు ఓటింగ్ రాకపోవడానికి వాళ్ళ లోపల ఉన్నటువంటి నిర్లిప్తత లేకపోతే నిర్లక్షణ, రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడమా, తమకు అభివృద్ధి చేయడం కానీ ప్రజా సంక్షేమం కానీ పట్టించుకోకపోవడమా, ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ప్రజల్లో ఓటింగ్ రాకపోవడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఇటు బస్తీ వాసులు ఉన్నారు, ఇటు కాలనీ వాసులు ఉన్నారు. ఎక్కువ బస్తీ వాసులే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. కాలనీ వాసులు అదేవిధంగా అపార్ట్మెంట్ కు చెందినటువంటి నివసించే వాళ్ళు ఈ ఓటింగ్ లో చాలా తక్కువ పర్సెంటేజ్ పాల్గొన్నట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా దాదాపుగా 3 గంటల ప్రాంతంలో 41% వరకు ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. అయితే 2 గంటలకు ఒకసారి మాత్రమే అధికారికంగా ఈ ఓటింగ్ శాతం ఎంత ఫోల్ అయిందన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాదాపుగా 45 వరకు చేరవచ్చు. అదేవిధంగా ఇంకో 4 అంటే దాదాపుగా 4 గంటల నుండి ఇప్పటి వరకు మరింత పెరిగే
అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాలకు చాలా మంది జనాలు వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపుగా మరో 40 నిమిషాల వరకు ఓటింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్ధరాత్రి దాటినా కూడా ఓటు వేసే అవకాశాన్ని ఇటు ఎన్నికల అధికారులు కల్పించారు. అయితే మనం చూస్తున్నాం మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇటు అన్ని రాజకీయ పార్టీలకు ఒక సవాల్గా మారింది. భవిష్యత్తు రాజకీయాల మీద కూడా ఆధారపడింది అన్నటువంటి విషయాన్ని మనం గతం నుండి చెప్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రధాన పార్టీలు ఇటు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకు ఒక రెఫరెండంగా మారిందని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు అదేవిధంగా ప్రస్తుతం జరిగేటువంటి జిహెచ్ఎంసీలకు ఎన్నికలకు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభావం చూయిస్తుంది అనేటువంటి లక్ష్యంతోనే ఇటు బీఆర్ఎస్ నుండి కేటీఆర్ అదేవిధంగా కాంగ్రెస్ నుండి సీఎం రేవంత్ రెడ్డి ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాము, మేయర్ పీఠాన్ని మేమే అధిష్టిస్తాము అన్నటువంటి బీజేపీకి కూడా ఈ ఎన్నికలు ఒక సవాల్గా మారింది. అలాంటి సవాళ్ళ విసురుకొని ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు అయితే ఓటర్లను మాత్రం ఇటు బూత్ వరకు తరలించే కార్యక్రమంలో కావచ్చు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 50% ఉప ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి కాబట్టి దాదాపుగా 50%, 55% వరకు చేరుతుంది అనుకుంటే ఇప్పటి వరకు మాత్రం 40 పైనే 46 పైనే వచ్చిందన్నటువంటి సమాచారం ఉంది. అయితే మరో 40 నిమిషాల వరకు ఈ పోలింగ్ ఉండడం వల్ల ఇంకో 10 కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అంటే ఇక్కడ కొంతమందిని హక్కు వినియోగించుకోవడానికి అంటే అధికారులు హక్కు వినియోగించుకోవడానికి అంటే అధికారులు అనే విషయాన్ని వచ్చి ఆ అధికారులు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ లోని డాన్ బాస్కో స్కూల్లో ఉన్నటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి ఓటర్లకు ఓటు అవకాశం కల్పించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తుంది ఇప్పుడు మీరు ఈ డివిజన్ కి ఎందుకు ఏం జరిగింది? పోలింగ్ బూత్ ఎలా ఉంది? చాలా బాగుంది. 55% పోలింగ్ అయింది ఎర్రగడ్డ డాన్ బాస్కోలో. జనాలు చాలా చక్కగా మంచి రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు. పర్సంటేజ్ ఒక 7-8% అప్పటికిప్పటికి పెరుగుతూ ఉన్నాయి. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఇంకా 35-40 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇంకొక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంది కాబట్టి మరో 5% పెరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ చెప్తున్నారు. ప్రధానంగా అంటే ప్రస్తుతం ఓటింగ్ శాతం పెంచడానికి ఇటు అధికారులు కావచ్చు ఇటు రాజకీయ పార్టీలు చేసినటువంటి శ్రమ కొంత ఫలించినా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో మాత్రం రాలేదని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నాం డాన్ బాస్కో స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 14 బూతులు ఉన్నాయి. ఈ 14 బూతుల్లో ఇప్పటి వరకు కూడా ఓటింగ్ చేస్తూ ఉన్నారు మహిళలు, అదేవిధంగా యువకులు వచ్చి ఓటింగ్ వేస్తున్నారు. మరో 5% పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కేవలం డాన్ బాస్కో స్కూల్లో మాత్రం 55% పెరిగింది. దానికి అందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఓటర్లే కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేసిన ఫలితం కొంత కనిపించింది. అయితే ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వల్ల చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నియోజకవర్గంలోనే సెలవు ఉండడం వల్ల చాలా మంది ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. చాలా మంది అంటే కేవలం జూబ్లీహిల్స్ లోనే ఐటీ ఎంప్లాయీస్ ఒక 10% వరకు ఉంటారు. వాళ్ళందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోలేదు అన్నటువంటిది కూడా వినిపిస్తుంది. ఎస్ అంటే శ్రీనివాస్ గారు ఒకటి సరే దాదాపు 46% వరకు కూడా అయ్యింది. అందులో అక్కడ మీరున్న కేంద్రంలో ఎక్కువగా పోలింగ్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఇంత అన్ని రాజకీయ పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలు చివరికి దాదాపు పేలవంగానే ముగిసినట్లుగా మనం భావించాలా? అయితే మనం అనుకున్నటువంటి
ఓటింగ్ పర్సెంట్ కానీ అధికారుల అంచనాలకు కానీ ఓటర్లు మాత్రం స్పందించినట్టు కనిపించలేదు. దానికి కొన్ని కారణాలు కూడా చెప్పవచ్చు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేవలం జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి వారికి మాత్రమే సెలవు ప్రకటించారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ లో పనిచేసే వాళ్ళు ఒక 50% ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు విధులకు వెళ్లవలసిన పరిస్థితి ఉంది. ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు హైదరాబాద్ జిల్లా కానీ 2 జిల్లాలకు సెలవు ప్రకటిస్తే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందన్నట్టు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాలనీల నుంచి చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.